హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్ ఎపిసోడ్లో అశోక్ కన్న తండ్రి చక్రవర్తి గారు అని తెలిసింది కదా. ఇక ఆ తర్వాత కథ. సాయంత్రం ఆఫీస్ పని ముగించుకొని అశోక్ రేణుని తీసుకొని కారులో వస్తుంటాడు. దారిలో కాస్త అడవి ప్రాంతంలో ఉండి చెట్ల మీద నుంచి కోతులు అటు ఇటు తిరుగుతుంటాయి. రేణు వాటిని చూసి కార్ ఆపు అశోక్, నేను ఆ మంకీస్ని చూడాలి అంటుంది. సరే అని అశోక్ ఒక పక్కగా కారు ఆపుతాడు. రేణు చేతిలో ఫోన్ పట్టుకొని కార్ దిగి కాస్త దూరంలో ఉన్న కోతుల గుంపును చూసి సరదా పడుతూ భలే ఉన్నాయి కదా మంకీస్ అంటూ వాటిని ఫొటోస్ తీస్తుంటుంది. అశోక్ కారు కానుకొని నిలబడి మంకీస్ని చూసి సరదా పడుతున్న రేణుని చూస్తూ మొదటిసారి చూస్తున్నాను అంటాడు. రేణు కాస్త ఆశ్చర్యపోతూ ఫొటోస్ తీయటం ఆపి, ఇంతవరకు నువ్వు మంకీస్ని చూడలేదా అని అడుగుతుంది. అశోక్ నవ్వి, మంకీస్ చూశాను, కానీ ఒక మంకీ మరికొన్ని మంకీస్ని ఫోటో తీయడం మొదటిసారి చూస్తున్నాను అంటాడు. ఓహో అలాగా అని తిరిగి మళ్ళీ ఒక ఫోటో తీసి లేటుగా బుర్రలో లైట్ వెలిగించుకొని అశోక్ వైపు కోపంగా చూస్తూ, ఏమన్నావు అంటే నేను కోతినా అంటూ సరదాగా అశోక్ని కొట్టబోతుండగా 2 వెహికల్స్ మీద నలుగురు పోకిరి కుర్రాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ రేణుని చూసి ఆపి, ఏయ్ అమ్మాయి బాగుందిరా, ఒకసారి ట్రై చేద్దామా అంటారు. అలా మాట్లాడుతున్న వారిని చూసి రేణుకి అశోక్కి కోపం వస్తుంటుంది. అందులో మరొకడు, పక్కన తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదరా అంటాడు. ఉంటే ఏమవుతుందిరా, వాడు ఒక్కడు మనం నలుగురం వాళ్ళతో ఒక ఆట ఆడుకోవచ్చు అంటాడు. అశోక్ వాళ్ళ వైపు కోపంగా చూసి తిరిగి పక్కన ఉన్న రేణు వైపు చూస్తూ ఏదో ఒక ఐడియా వచ్చినట్టుగా చూస్తూ, ఎన్ని సినిమాలు చూడలేదు, ఇప్పుడు ఈ పోకిరి వెధల్ని కొడితే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది, రేణు మనసులో కాస్త హీరోలా చోటు సంపాదించుకున్నట్టు ఉంటుంది అని అనుకొని అశోక్ వాళ్ళని చూస్తూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ, నేను కూడా మీతో ఆడుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, చూసుకుందామా అంటాడు. అందులో ఒకడు ముందుకొచ్చి, ఏంటి చూసుకునేది, మేము నలుగురం ఉన్నాం, పైగా బాడీలు పెంచి పుష్టిగా ఉన్నాం, నువ్వు మాతో పెట్టుకోలేస్తావా అంటాడు. పెట్టుకోలేస్తానో లేదో చూద్దు గాని అంటూ అశోక్ ముందుకు వెళ్తుంటే రేణు అశోక్ భుజం మీద చేవేసి, వద్దు అశోక్ అని ఆపుతుంది. నన్ను ఆపకండి మేడం, వీళ్ళ సంగతి చూడాలి అంటాడు అశోక్. వీళ్ళ సంగతి నువ్వు కాదు నేను చూస్తాను, అందుకే నిన్ను ఆపాను, నువ్వు వెనుకకు వెళ్ళు అంటూ ధైర్యంగా అశోక్ని వెనక్కి నెడుతుంది. రేణు మాటలకు అశోక్తో పాటు మిగతా నలుగురు కూడా షాక్తో రేణు వైపు చూస్తుంటారు. తర్వాత ఆ నలుగురు నవ్వుతూ, వచ్చింద్రా కిరణ్ బేడి, ఈ కిరణ్ బేడి మన సంగతి చూస్తుందంట అని నవ్వుతుంటారు. అశోక్ వాళ్ళ మాటలు విని రేణు వైపు కంగారుగా చూస్తుంటాడు. రేణు వాళ్ళ వైపు కోపంగా చూస్తూ తన డ్రెస్ చున్నీని భుజం మీద నుంచి నడుంకి కట్టుకొని, నన్ను తాకాలని ఉందా అని అడుగుతుంది. వాళ్ళలో ఒకడు రేణు ముందుకి నవ్వుకుంటూ వచ్చి, తాకడమే కాదు రేప్ చేయాలని కూడా ఉంది అంటాడు. ఓ, నన్ను రేప్ చేయాలని నీకు అంత తొందరగా ఉందా, రేప్ చేయడం గురించి తర్వాత ఆలోచిద్దు కానీ ముందు నన్ను ఒక్కసారి తాకి చూడు అంటుంది రేణు. వాడు నవ్వుతూ రేణు భుజం మీద చెయ్యి వేయబోతుండగా రేణు తన కరాటి లాజిక్తో వాడి చేయిని గట్టిగా వంకర్లు తిప్పి వాడి కడుపులో గట్టిగా కాలుతో తంతుంది. దెబ్బకి వాడు అబ్బా అంటూ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి ఆమెడ దూరంలో పడి ఆ నొప్పితో లేవలేకపోతుంటాడు. అశోక్తో సహా మిగతా ముగ్గురు కూడా వాడి వైపు వింతగా చూసి తర్వాత రేణు వైపు చూస్తారు. దీని సంగతం చూద్దాం పదండ్రా అంటూ ముగ్గురు కలిసి రేణు మీదకొస్తారు. రేణు మళ్ళీ తన కరాటి లాజిక్స్ని చూపిస్తూ తన ఒంటి మీద చెయ్యి వేయనివ్వకుండా ముగ్గురిని వాంచుతుంటుంది. రేణు ఫైటింగ్కి అశోక్ చుక్కలు కనిపిస్తూ, అమ్మో, ఈ దెయ్యం రాక్షసు దగ్గర ఈ యాంగిల్ కూడా ఉందా, అల్లరిగా ఉంటుందనుకున్నాను కానీ ఇలా ఫైటింగ్లు కూడా చేస్తుందనుకోలేదు. కాలేజీ రోజుల్లో దివ్యని ఎవరైనా అల్లరి పెడితే ఏడుస్తూ వచ్చి నాకు చెప్పేది, నేను వెళ్ళి వాళ్ళని చితకబాదేవాణ్ణి. ఈ దెయ్యం రాక్షసి మాత్రం నన్నే పక్కకు తోసేసి వాళ్ళతో ఫైటింగ్ చేస్తుంది. ఈ కిరణ్ బేడితో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని అనుకొని భయపడుతుంటాడు అశోక్. రేణు దెబ్బలకు కొన్ని నిమిషాలకే ఆ ముగ్గురు 3 వైపులు వెళ్ళి పడతారు. వాళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేక రేణుకి దండం పెడుతూ, అమ్మా, నువ్వు నిజంగానే కిరణ్ బేడివే, మమ్మల్ని వదిలే తల్లి, ఇక జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్ళము అని నిదానంగా లేచి
వాళ్ళ వెహికల్స్ దగ్గరికి వెళ్ళి, "ఒరేయ్! లోపల బొక్కలు ఎక్కడికక్కడే విరిగిపోయాయి. ఈ సిట్యుయేషన్‌లో బండి నడపలేము. ఏదైనా ఆటో వస్తే ఆపండ్రా" అని అనుకుంటుండగానే వాళ్ళ ముందుకి ఒక ఆటో వస్తుంది. దెబ్బలతో నలుగురు ఆటోలో కూర్చుంటారు. "ఎక్కడికి వెళ్ళాలి?" అంటాడు ఆటో డ్రైవర్. "సిటీలోకి ఎంటర్ అయ్యేలోపు మేము బతికి ఉంటే హాస్పిటల్‌లో పడేయి. ప్రాణాలు పోతే రోడ్డు మీద పడేసి వెళ్ళు" అంటారు. ఆటో వెళ్ళిపోతుంది. రేణు తన చున్నీకి వేసుకున్న ముడి విప్పి ఆ చున్నీతో చెమటలు తుడుచుకుంటూ ఉండగా అశోక్ నెమ్మదిగా రేణు దగ్గరికొచ్చి మనసులో మాట్లాడుకుంటూ, రేపు పెళ్ళయ్యాక ఒక ముద్దివ్వమని అడిగినా కూడా నన్ను ఇలాగే కొడుతుందేమో అని అనుకొని, వాళ్ళు మరీ అలా కొట్టారేంటి మేడం అని అడుగుతాడు. ఇంక నయం, చుడీదార్‌లో ఉన్నాను కాబట్టి వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారు. అదే జీన్స్‌లో ఉండి ఉంటే ఈ పాటికి వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి అంటుంది. మరి శారీలో ఉంటే అంటాడు కుతూహలంగా. శారీలో కొట్టడానికి కన్వీనియంట్‌గా ఉండదు. అయినా నేను శారీస్ అంతగా వేర్ చేయను అంటూ కార్ దగ్గరికి వెళ్తుంది. అశోక్ కాస్త ఊపిరి పీల్చుకుంటూ, అయితే పెళ్ళైన తర్వాత ఈ కిరణ్ బేడిని ఎప్పుడు శారీస్‌లోనే ఉండమని చెప్పాలి అనుకొని కారు దగ్గరికి వెళ్తాడు. ఒకరోజు దివ్య వంశీ కోసమని లంచ్ క్యారియర్‌తో ఆఫీస్‌కొస్తుంది. అదే సమయంలో వంశీ స్టాఫ్‌తో కోపంగా మాట్లాడుతూ, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ఈ కాంట్రాక్ట్ కూడా ఆ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కే వెళ్ళింది. ఆ చక్రవర్తి అతని అల్లుడు జగదీష్ నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా! ఏం చేస్తున్నారు? అని కోపంగా వాదిస్తుంటాడు. ఆఫీస్ విషయాల్లో వంశీని అలా ఎప్పుడూ చూడని దివ్య డోర్ దగ్గర చాటుగా వంశీని అలా చూసి బాధపడుతూ, ఆ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చక్రవర్తి గారు వంశీ గారిని బాగా ఇబ్బంది పెడుతున్నారట్టుంది. ఆఫీస్లో ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్న వంశీ గారు ఇంటి దగ్గర ఈ విషయాలేవి నాకు తెలియకుండా నాతో నవ్వుతూ మాట్లాడుతుంటారు అని అనుకుంటుండగా లోపల వంశీ ఇంకా కోపంగా మాట్లాడుతూ, మీరు ఎవరి దగ్గర అమ్ముడు పోకుండా మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది. అలా కాదని నా కంపెనీలో చేస్తూ నన్నే తొక్కేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. జాగ్రత్త, ఇక వెళ్ళండి అంటూ హెచ్చరించి పంపిస్తుంటాడు. అందరూ బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత దివ్య క్యారియర్తో లోపలికి వస్తుంది. అప్పటి వరకు కోపంగా ఉన్న వంశీ దివ్యని చూసి కోపాన్ని దిగమింగుకొని, "నువ్వెప్పుడొచ్చావు దివ్య" అంటాడు నవ్వుతూ. "ఇప్పుడే వచ్చాను వంశీ గారు" అంటుంది. "క్యారియర్ నువ్వు తీసుకొచ్చావేంటి? ఆఫీస్ బాయ్‌ని పంపించేవాడిని కదా" అంటాడు. "మీరు ఈ మధ్య సరిగ్గా భోజనం చేయటం లేదు వంశీ గారు. పంపించిన క్యారియర్ ఇంటికి అలాగే వస్తుంది. ఇలా ఆఫీస్ పనిలో పడి భోజనం చేయకపోతే మీ హెల్త్ పాడవుతుంది. ఇక నుంచి మీకు రోజు లంచ్ నేనే తీసుకొచ్చి మీరు తినే వరకు ఉండి వెళ్తాను" అంటుంది. "నీకెందుకు దివ్యాశ్రమ? పైగా పసిపాపను వదిలి వచ్చావు" అంటాడు. "పాపకు పాలు పట్టి నిద్రపుచ్చి రాజమ్మకు అప్పజెప్పి వచ్చాను. మీరు త్వరగా భోజనం చేస్తే పాప నిద్ర లేచే టైంకి నేను వెళ్ళిపోతాను" అంటుంది. "నువ్వు భోజనం చేశావా?" అని అడుగుతాడు. "నేను ఇంటికి వెళ్ళి చేస్తానులేండి" అంటుంది. "ఎలాగూ వచ్చావు కదా! ఇద్దరం కలిసి భోజనం చేద్దాం పద" అని దివ్యని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు భోజనం మీద కూర్చుంటారు. వంశీ దివ్యకి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ తనకి భోజనం తినిపిస్తూ వంశీ కూడా భోజనం చేస్తుంటాడు. నవ్వుతూ మాట్లాడుతున్న వంశీని చూసి మనసులో మాట్లాడుకుంటూ లోపల బిజినెస్ విషయాల గురించి బాధపడుతూనే, ఆ బాధలు నాకు తెలియకూడదని నా ముందు మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఆఫీస్ విషయాలు ఓ రకంగా, నాతో ఓ రకంగా ఎలా ఉండగలుగుతున్నారు వంశీ గారు అని అనుకుంటుంది. కొద్దిసేపటికి దివ్య ఇంటికి వచ్చి అశోక్కి ఫోన్ చేస్తుంటుంది. అశోక్ ఆఫీస్లో ఒక మూల కూర్చొని దివ్య కాల్ చూసి చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి దివ్య అంటాడు. దివ్య ఆఫీసులో జరిగిన విషయం చెప్పి వంశీగాన్ని అలా చూసేసరికి నాకు బాధగా అనిపిస్తుంది అశోక్. అసలు ఆ చక్రవర్తి అనే వ్యక్తి వంశీగాన్ని చాలా బాధ పెడుతున్నాడు అనిపిస్తుంది అంటూ తన బాధని అశోక్కి చెప్తుంది. ఇవన్నీ బిజినెస్ విషయాల్లో మామూలే దివ్య. నువ్వు ఊరికనే కంగారు పడకు అంటాడు. ఏమో అశోక్, ఇంతకుముందు రఘు అన్నయ్య ఇక్కడ ఉన్నప్పుడు వంశీ గారు కాస్త రిలాక్స్గా ఉండేవారు. ఇప్పుడు రఘు అన్నయ్య ఇక్కడ లేకపోయేసరికి వంశీ గారికి ఇంకా ఇబ్బంది అవుతుంది అనుకుంటాను అంటుంది. సరే, నేను త్వరలోనే రఘుని అక్కడికి పంపించే ఏర్పాటు చేస్తాను. నువ్వు వంశీ గురించి వరి అవ్వకు. ఇలాంటివన్నీ ఎన్నో చూసిన తర్వాతే వంశీ ఈ స్టేజీలో ఉన్నాడని గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడూ వంశీకి అండగా ఉంటాను.
ఏ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అయినా, ఏ చక్రవర్తి అయినా వంశీని ఏమీ చేయలేరు. నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇంతకీ పింకీ పాప ఏం చేస్తుంది? అంటాడు. నిద్రపోతుంది అశోక్ అని మళ్ళీ అంతలోనే బాధపడుతూ, రేణు నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంది కదా అని అడుగుతుంది. ఇబ్బంది పెడుతుందని చిన్నగా అంటావేంటి దివ్య? మార్నింగ్ బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ నాతోనే చేయించుకుంటుంది ఆ దెయ్యం రాక్షసి అంటాడు కాస్త నవ్వుతూ. అశోక్ మాట తీరుకు దివ్య కూడా నవ్వుతూ, రేణు బాగా గారాబంగా పెరిగింది అశోక్. దానికి వంట చేయటం అస్సలు రాదు అంటుంది. అవునవును, నేను రాకముందు మేడం గారు ఆఫీస్ క్యాంటీన్లోనే తినేదంట. ఇప్పుడేమో నన్ను తింటుంది అంటాడు నవ్వుతూ. అశోక్ మాటలకు దివ్య నవ్వుతుంటే, కానీ దివ్య, రేణు కోసం ఎంత ఇబ్బందైనా అది ఇష్టంగానే స్వీకరిస్తాను. ఇక రేణు గురించి నువ్వేమి టెన్షన్ పడకు. తనకి నేనున్నాను అంటాడు అశోక్. థ్యాంక్స్ అశోక్. కానీ రేపు నువ్వు ఎవరు అని తెలిసాక దాని రియాక్షన్ ఎలా ఉండబోతుందో అర్థం కావట్లేదు. మామూలుగా అది చిన్న చిన్న అబద్ధాలు మోసాలంటేనే సహించదు. నువ్వేమో ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి దాని ముందు ఆఫీస్ బాయ్గా తిరుగుతున్నావు. రేపు నీ గురించి నిజం తెలిసాక అది నిన్ను ఎలా అర్థం చేసుకుంటుందో భయంగా ఉంది అని అంటుంది. ఏం పర్వాలేదులే దివ్య. తను ఎలా అర్థం చేసుకున్నా తనకు నచ్చచెప్పే బాధ్యత నాది అన్నట్టు మరో 4 రోజుల్లో అక్కడ బిజినెస్కి సంబంధించిన జనరల్ బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది. నేను ఆ మీటింగ్కి రావాల్సి వస్తుంది. నేను అక్కడికి వచ్చినప్పుడు ఆ ఆనంద్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ చక్రవర్తి గారితో మాట్లాడి చూస్తాను. నువ్వు ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకు అంటాడు. సరే అశోక్, ఇక ఉంటాను అని దివ్య ఫోన్ పెట్టేస్తుంది. అశోక్ కూడా ఫోన్ పెట్టేసి ఆ చక్రవర్తి గురించి ఆలోచిస్తుంటాడు. కొద్దిసేపటికి అశోక్ రఘుకి ఎదురుగా కూర్చొని, అసలు ఈ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎవరిది? ఆ చక్రవర్తి ఎవరు? వంశీకి ఆ చక్రవర్తికి మధ్య అంతగా ఎందుకు శత్రుత్వం ఏర్పడింది అని అడుగుతాడు. అశోక్ అడిగిన దానికి రఘు సమాధానం చెప్తూ, ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చక్రవర్తి గారు అంటే డిసిప్లిన్కి మారు పేరు అంటారు. చక్రవర్తి గారు మొదటి నుంచి పలుకుబడి ఉన్న వ్యక్తే. ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఆనంద్ అంటే చక్రవర్తి గారి కొడుకు పేరు. కానీ ఆ ఆనంద్ 2 సంవత్సరాల వయసున్నప్పుడే సముద్రంలో కొట్టుకుపోయి చనిపోయాడంట. వాళ్ళ అబ్బాయి ఆనంద్ అంటే చక్రవర్తి గారికి ప్రాణం. అందుకే వారి కంపెనీలన్నీ ఆనంద్ పేరు మీద నడుస్తుంటాయి. ఆ కంపెనీలన్నిటికీ చక్రవర్తి గారికి మేనలుడైన జగదీష్ జనరల్ మేనేజర్గా వ్యవహరిస్తుంటాడు. చక్రవర్తి గారి చెల్లెలు చనిపోతే మేనలుడు మేనకోడల్ని ఈయనే దగ్గరకు తీసి పెంచారు. చక్రవర్తి గారికి ఒక కూతురు కూడా ఉంది. ఆ కూతుర్ని తన మేనల్లుడు జగదీష్కే ఇచ్చి పెళ్లి చేసి జగదీష్ని ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి జనరల్ మేనేజర్ని చేశారు. అసలు మన వంశీ ఈరోజు బిజినెస్ మ్యాన్గా ఎదిగాడంటే ఓ రకంగా చక్రవర్తి గారే కారణమని చెప్పాలి అంటాడు. ఆ మాటకి అశోక్ ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. అవును సార్, మొదట వంశీకి బిజినెస్ పెట్టే ఆలోచన లేదు. విదేశాల్లోనే జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నాడు. కానీ వంశీ వాళ్ళ నాన్నగారు నారాయణ గారికి ఉన్న ఒక కొడుకు దూరంగా ఉండటం ఇష్టం లేక ఆయన బలవంతం మీద వంశీ ఇక్కడికి వచ్చి ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. అప్పటికే ఆ జగదీష్ చక్రవర్తి గారి దగ్గర బిజినెస్లో ఓనమాలు నేర్చుకుంటున్నాడు. వంశీకి గర్ల్ ఫ్రెండ్స్తో ఉన్న స్నేహం వలనో మరి ఇంకేం కారణం వలనో తెలియదు, కానీ చక్రవర్తి గారికి వంశీ మీద నెగిటివ్ ప్రభావం ఏర్పడింది. అదే సమయంలో కోట్ల రూపాయలు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ చేజారిపోయి వేరే కంపెనీకి వెళ్ళింది. ఆ కాంట్రాక్ట్ మిస్ కావడానికి వెనక వంశీ కుట్ర ఉందని ఆ నింద వంశీ మీద పడింది. దాంతో ఆ చక్రవర్తి గారు వంశీని జాబ్లో నుంచి తీసేశాడు. పైగా తన పలుకుబడి ఉపయోగించి వంశీకి మరి ఎక్కడా జాబ్ రాకుండా చేశాడు. ఆ సంఘటనలే వంశీలో కసిని పెంచాయి. ఆ కసే వంశీతో బిజినెస్ పెట్టడానికి ప్రేరేపించింది. వంశీ నాన్నగారు ఎలాగూ ధనవంతులే కాబట్టి వంశీ డబ్బు కోసం పెద్దగా కష్టపడకుండానే బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొద్ది రోజుల్లోనే తన తెలివితేటలతో మల్టీనేషనల్ బిజినెస్ స్థాపించి చక్రవర్తి గారి కాలం ముందే ఎదిగాడు. చక్రవర్తి గారు వంశీ మీద ద్వేషంతో వంశీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయాడు. వీళ్ళ మధ్య శత్రుత్వం నడుస్తున్న టైంలోనే వంశీ దివ్య కోసం ఒక సైట్ చూశాడు. అప్పుడప్పుడే దివ్య మీద కాస్త అభిమానం కలగడం మొదలైన వంశీకి ఉన్న ఇల్లు దివ్యకి అంత సెక్యూరిటీగా లేదని, తన ఇంటికి రాని రోజు దివ్య ఒంటరిగా భయపడుతుందని భావించి దివ్య కోసం ఆ సైట్ చూసి ఆ సైట్లో దివ్య పేరు మీద బృందావనం కట్టించాలనుకున్నాడు.
చక్రవర్తి గారు కూడా ఆ సైట్ కోసం పోటీకి వచ్చి కూతురు, అల్లుడు కోసం ఆ సైట్ తీసుకోవాలనుకున్నాడు. కానీ వంశీ దివ్య కోసం బృందావనం నిర్మించాలని మొండికిపోయి ఉన్న రేటు కన్నా డబల్ రేటు పెట్టి ఆ సైట్ దక్కించుకున్నాడు. అప్పుడే చక్రవర్తి గారికి వంశీ మీద ఇంకా ద్వేషం పెరిగిపోయింది. అదే టైంలో మాలినీదేవి గారు, చక్రవర్తి గారు ఒకటై వంశీకి బిజినెస్‌లో నష్టాలు తెప్పిస్తూ చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత వంశీ తన తెలివితేటలతో మళ్ళీ నిలదొక్కున్నాడు. ఆ తర్వాత మీరొచ్చారు. కొన్నాళ్ళు సైలెంట్ అయిన ఆ చక్రవర్తి గారు మొన్న దివ్య బృందావనం గృహప్రవేశం అయిన దగ్గర నుంచి సైట్ విషయాన్ని మనసులో పెట్టుకొని ఏ కాంట్రాక్ట్స్ కూడా మన కంపెనీకి రాకుండా చేస్తున్నారంట. మా అమ్మ, అల్లుడు ఇద్దరూ కలిసి వంశీని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ఇవన్నీ నా కళ్ళ ముందే జరిగాయి, జరుగుతున్నాయి. నేను కూడా ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో ఎంప్లాయీగా చేశాను. అప్పుడే వంశీతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. వంశీ మంచితనం నచ్చి, వంశీ స్నేహాన్ని ఎప్పటికీ వదిలేయకూడదని వంశీతో పాటు నేను ఆ కంపెనీ నుంచి బయటకొచ్చాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ చక్రవర్తి వంశీల శత్రుత్వం ఎంత దూరం వెళ్తుందో అర్థం కావట్లేదు అంటాడు రఘు కాస్త కంగారు పడుతూ. అశోక్ అంతా విని ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చక్రవర్తి గారు అని మనసులో కోపంగా అనుకుంటాడు. ఇదండి ఈ స్టోరీ. మరి ఇంకా కథలో ఏమేమి మలుపులు ఉంటాయనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.